డియర్ ఫ్రెండ్స్, మై డియర్ అగ్రిగోల్డ్ ఏజెంట్ మిత్రులారా, అలాగే బాధిత మిత్రులారా, నా పేరు బద్దు శ్రీనివాసరావు, ఏలూరు. నేను చెప్పాలనుకున్నది ఒకటే, దయచేసి వినండి. వినియోగదారుడే రాజు, కస్టమర్లే మన దేవుళ్ళు అని మనం మొదటి నుంచి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఒకటే విషయం, మనం 50 నెలలుగా ప్రతి రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుల్ని కలిసాం. ప్రతి పార్టీని కలుపుకొని 50 నెలలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు అండాల రమేష్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి అధ్యక్షులు బి విశ్వనాథ్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి వి తిరుపతిరావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శులు, గౌరవ అధ్యక్షులు మన ముప్పాళ్ళ నాగేశ్వరరావు గారు అనేక పోరాటాలు చేసాం. పోరాటాల ఫలితం 250 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇటువంటి పరిణామంలో 50 నెలలుగా ఒక ప్రభుత్వం కేటాయించినటువంటి సొమ్ము 250 కోట్లు, అది కూడా బైబ్యాక్ అరేంజ్మెంట్. ఎప్పుడైతే అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్ముడైనాయో అప్పుడు ఆ యొక్క ఆస్తుల్ని ఖచ్చితంగా వాళ్ళు కొనుక్కోవడం, మళ్ళీ అమ్మినటువంటి ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంలో రాష్ట్ర ఖజానాకు మళ్లించుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో 10,000 లోపు, అంటే 10,000 కన్నా తక్కువ ఉండాలి, 10,000 ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ యొక్క 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినటువంటిది డబ్బులో నుంచి ఎటువంటి ఒక్క రూపాయి కూడా చెల్లించడానికి లేదు. సర్క్యులర్ అలాగ ఉంది. కృష్ణా జిల్లా జడ్జి గారు విపులంగా సర్క్యులర్ ప్రకారం మనకి టెక్స్ట్ పంపించారు, అలాగే బాధితుల వివరాలు పంపించారు. ఇప్పుడు మనందరం కలిసి నా ఆలోచన ఏంటంటే, హాయ్లాండ్ కొనుక్కుందాం, అగ్రిగోల్డ్ ఆస్తుల్ని కొనుక్కుందాం. మనకు డబ్బులతో పని లేదు. మనం డబ్బులు ఇవ్వమని ఎందుకు అడుగుతున్నాం? మన డబ్బులకి విలువ లేదు. వడ్డీతో పాటు ఇస్తారో ఎవరో తెలియదు, ఎంత వస్తుందో తెలీదు, ఇంకా ఎన్నాళ్ళు పోరాటం చేయాలో తెలీదు. జగన్ గారు ఏమో 1150 కోట్లు ఇస్తానంటున్నారు, 3 నెలల తర్వాత, 6 నెలల తర్వాత దశల వారికి ఇస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డబ్బు ఇంకా పంపిణీ జరగలేదు. ఇంకా ఎంతకాలం అని ఈ యొక్క బాధలు మనం పడాలనేది కరెక్ట్గా తెలియదు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, అగ్రిగోల్డ్ ఏజెంట్స్లారా మీరు ముందుకు రండి, మీ సొమ్ముతో ముందుకు రండి. అలాగే మన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, అగ్రిగోల్డ్లో డబ్బులు దాచుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాయ్లాండ్ కొనుక్కునే దాంట్లో భాగస్వామ్యం చేయండి. ఆస్తులు కొనుక్కుందాం, మన యొక్క డబ్బులతో ఆస్తులు కొనుక్కుందాం. మనం ప్రత్యేకంగా డబ్బులు తేవాల్సిన పని లేదు. మనకు ఏదైతే వచ్చినటువంటి డబ్బు ఉందో మన బాండ్ని సర్దుబాటు చేయమందాం హాయ్లాండ్ కొనడానికి. హాయ్లాండ్ 1,00,000 మందితో కొనుక్కుంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నిజమే. కాబట్టి అగ్రిగోల్డ్కి సంబంధించిన జాయ్లాండ్ కొంతమంది కొనుక్కుందాం, అలాగే యారాడ పొలాలు కొంతమంది కొనుక్కుందాం, అలాగే అగ్రిగోల్డ్ ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొనుక్కొని దాన్ని మనం రన్ చేయాలా లేదా, మనం ఎలా రన్ చేయగలుగుతాం అనే ప్రణాళికలు కూడా మనం సిద్ధం చేసుకుందాం. లేకపోతే మనం కొనుక్కుంటే చాలు, దాన్ని రన్ చేయడానికి చాలామంది మార్కెటింగ్ సిబ్బంది, లేకపోతే దాని మీద ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీజుకి తీసుకొని రన్ చేయడానికి, కాంట్రాక్ట్కి తీసుకొని రన్ చేయడానికి. లాభాలు తగ్గితే తగ్గినాయి, కానీ న్యాయం జరగడం ప్రధానకరం. ఈ యొక్క ఆలోచన ఎక్కువ మందితో నేను షేర్ చేసుకోవటానికి ఈ యొక్క వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఫోన్ ద్వారా, కమ్యూనికేషన్ ద్వారా చేయడం. ఇందులో మనం చేయాల్సినటువంటి మొదటి స్టెప్ ఏంటంటే, మన యొక్క బాండ్ మీద ఉన్నటువంటి అమౌంట్ విలువని అగ్రిగోల్డ్ హాయ్లాండ్ కొనుక్కోవడానికి, ఆస్తులు కొనుక్కోవడానికి సర్దుబాటు చేయమని హైకోర్టు జడ్జి వారికి ఒక వినతి పత్రం విల్లింగ్గా ఇవ్వాలి. స్వయంగా నా ఇష్టపూర్వకంగా నేను ఆస్తి కొనుక్కోవడానికి ముందుకు వస్తున్నాను. ఆస్తిని నేను అందు ద్వారా వచ్చే లాభ నష్టాలకి నేనే బాధ్యుడిని. కాబట్టి మా అసోసియేషను, మా హాయ్లాండ్ బయ్యర్స్ కమిటీ, లేకపోతే అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ బయ్యర్స్ కమిటీ యొక్క ఆలోచన మాకు నచ్చింది. మా కమిటీ అంతా కలిపి మేము హాయ్లాండ్ను కొనుక్కోవాలనుకుంటున్నాం. సో హాయ్లాండ్ ద్వారా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో
లాభమే కానీ నష్టమే కానీ అది మాది. ఎందుకంటే ముందుగా మనం ఆస్తిని కొనుక్కుంటున్నాం. ఒక ఆస్తి అనేది మనకు ఏర్పడుతుంది. ఆస్తి ఏర్పడిన తర్వాత దాని మీద లాభాలు ఎలా గడించాలనేది మనం నెక్స్ట్ ప్రణాళికలో ఉంది. ఆల్రెడీ ప్రణాళిక జరిగింది, ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ దాని మీద ఆదాయం జనరేట్ అవుతుంది. ఆ వచ్చే ఆదాయాన్ని మనం ఏం చేస్తామంటే మళ్ళీ పంచుకుంటాం. సో ఈ పంచుకునే దశలో ఏ విధంగా పంచుకోవాలి, రేషియో ఎంత, పర్సంటేజ్ ఎంత, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్తో ఆల్రెడీ చర్చలు జరుగుతున్నాయి, ఆడిటర్స్తో చర్చలు జరుగుతున్నాయి. అయితే కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ముందుగా స్పందించండి. తర్వాత ఏమంటే నన్ను ఐలాండ్ కొనుక్కునే దాంట్లో భాగస్వామ్యం చేయలేదంటే మా తప్పు లేదు. కాబట్టి దయచేసి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ 250 మంది నుంచి 300 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు, వాళ్ళ కస్టమర్ ఐడీస్తో ఎల్ఎస్ బాండ్ నెంబర్లతో మన దగ్గర రిజిస్టర్ అయ్యారు. సో మీరు ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో మీరు త్వరితగతిన రిజిస్టర్ చేసుకోండి. లేదు రిజిస్టర్ చేసుకోలేదు అనుకుంటే కనుక ఇప్పుడు రిజిస్టర్ చేసుకోండి. నా నెంబర్ చెప్తాను. నా నెంబర్కి మీరు కాల్ చేసి మీ పేరు లేకపోతే మీ యొక్క ఎల్ఎస్ నెంబరు, మీ యొక్క అమౌంట్ ఎంత ఉంది, నేను విల్లింగ్గా ఇష్టపడుతున్నాను కాబట్టి ఖచ్చితంగా నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను. లాభమే కానీ నష్టమే కానీ ఎంతైనా సరే నేను కొనుక్కోవడానికి ఇష్టంగా ఉన్నాను. ఐలాండే కాదు అగ్రిగోల్డ్ ప్రాపర్టీస్ అందరం కూడా బాధితులను కొనుక్కోవడానికి ప్రణాళిక చేస్తున్నాం. ఈ ప్రణాళిక ఎంతవరకు తీసుకెళ్తుంది, సక్సెస్ అవుతుంది అనేది, అలాగే రాబోయే కోర్టు జడ్జిమెంట్ జరిగే తేదీల్లో మనం పిటిషన్ దాఖలు చేయడానికి సుప్రీంకోర్టు లాయర్తోటి అలాగే మన హైకోర్టు లాయర్లతోటి సమావేశం చేసాం. చర్చలు జరుగుతున్నాయి. అది సాధ్యాసాధ్యాలను తెలుసుకున్న తర్వాత మీకు వెంటనే దీని మీద యాక్షన్ ఉంటుంది. మనం సబ్మిట్ చేయాల్సిన ఏమి ఉండదు. మన యొక్క ఎల్ఎస్ బాండ్లో ఉన్నటువంటి అమౌంట్ విలువను ఐలాండ్ కొనుగోలుకు బదలాయించమని మన అగ్రిగోల్డ్ బాండు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్ మనం వాళ్ళకి సబ్మిట్ చేసినట్లయితే మనం ఐలాండ్లో కొనుక్కునే విషయంలో భాగస్వాములు అవుతాం. ఎప్పుడైతే మనం భాగస్వామ్యం అయ్యామో ఆ వచ్చే లాభాలను మనం ఏ విధంగా షేర్ చేసుకోవాలి, రేషియో చేసుకోవాలి అనేది కూడా నెక్స్ట్ ప్రణాళికలో తెలియజేస్తాం. నా పేరు బద్దపు శ్రీనివాసరావు, ఏలూరు. ఈ ఐలాండ్ కొనే ఆలోచన మన ఎప్పటి నుంచో 2 సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నాం. దాన్ని ఇప్పుడు అమలు చేయడానికి సన్నాహాలు, మార్గాలు అన్నీ కూడా చాలామంది మిత్రులు ముందుకు రావడంతో ఈ ఐలాండ్ను కొనాలని మనం ఒక ఆలోచనను తలపెట్టాం. కావున నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబరు 9247820046. ఈ నెంబర్తో మీరు కాల్ చేసి మీ పేరుని రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ 1,00,000 మంది బాధితులు 32 లక్షల మందిలో నుంచి 1,00,000 మంది బాధితులు ఎవరైతే ముందుకు వచ్చి ₹1,00,000 ఉన్నాయి నాయి అనేవాళ్ళు ముందుకు రండి. 15 లక్షలు ఉన్నవాళ్ళు, 20 లక్షలు ఉన్నవాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళ యొక్క 20 లక్షలు కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. 15 లక్షలు కూడా మాది భాగస్వామ్యం చేయండి అని చెప్పేసి అంటున్నారు. కావున ఎవరైతే ఎక్కువ మందిని మనం ఇందులో సభ్యులుగా చేసుకోవాలని చూస్తున్నాం, మ్యాక్సిమం మీరు విల్లింగ్గా రండి. ఇందులో లాభ నష్టాలకి ఎటువంటి బాధ్యత అయితే మనం తీసుకుంటలేదు, కానీ కమిటీ అంతా కలిపి ఈ వచ్చే లాభాలనే మనం పంచుకుందాం. నష్టాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు. నష్టాలు వచ్చే విషయం ఎక్కడా జరగదు. ఎందుకంటే 50 నెలలుగా మన డబ్బుకు విలువ లేదు. ఇప్పుడైనా మనం విలువ కల్పించుకుందాం, ఆస్తిని సంపాదించుకుందాం. ఆస్తి స్థిరంగా ఉంటుంది. మనం డబ్బులు దాచింది కూడా వడ్డీతో సహా రావాలని కనీసం ఆస్తిని కొనుక్కోవడం ద్వారా అమరావతి, ద గ్రేట్ అమరావతిలో మనకి ఒక గజం స్థలం ₹1,00,000 ఇప్పుడు ఐలాండ్ విలువ. ఆ ఐలాండ్లో ఒక గజం కొనుక్కున్న మనం ₹1,00,000తో మనం దాంట్లో విన్ అయినట్టే. అంతర్జాతీయ మార్కెట్ విలువ అది గజం 1,00,000 నుంచి 1,50,000 దాకా ఉంది. అటువంటి దాంట్లో ఒక గజం స్థలం వచ్చిందని మనం భావించినట్లయితే ఒక ఎకరానికి 4,800 గజాలు. ఇది దాదాపు 85 ఎకరాల 13 సెంట్లు ఉంది. ఇది వచ్చినటువంటి సుమారుగా దాదాపు ఎంతైతే వచ్చిందో అది అంతా కలిపితే మనకి సుమారుగా ఒక్కొక్కరికి 4 గజాలు చెప్పిన 1,00,000 మందికి వస్తుందని మనం క్యాల్కులేట్ చేయడం జరిగింది. సో దాని వాల్యూ వచ్చేసరికి ల్యాండ్ వాల్యూ 816 కోట్లు. తర్వాత దాని మీద ఉన్న కట్టడాల వాల్యూ చూసుకున్న 250 కోట్లు పైబడి ఉంది. దాదాపు అంతర్జాతీయ మార్కెట్లో అది 2,500 కోట్ల దాకా ఉంది. సో ఈ యొక్క వాల్యూని మనం కనుక క్యాచ్ చేసుకొని ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జి గారు ఇచ్చినటువంటి దాన్ని ఎవరు కూడా 500 కోట్లకు కూడా లేదా 500 నుంచి 600 కోట్లకు కూడా బిడ్ వేయలేనటువంటి పరిస్థితి. కానీ మనం డబుల్ ఆఫ్ ద అమౌంట్కి మనం 1000 కోట్లకు కొంటున్నాం. మిత్రులారా, ఇది చాలా శుభ పరిణామం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు.
1150 కోట్లు ఇస్తారు, అది చాలా సంతోషం. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఆయన ఎప్పటిలోగా ఇస్తాడో చెప్పకపోయినా ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఎంతకాలం మనం పోరాటం చేయాలో తెలియదు. ఆయన వచ్చి ఇస్తాడు బాధితులకి, చిన్న బాధితులు తీసుకుంటారు. ఇంకా పెద్ద బాధితుల పరిస్థితి ఏంటి, ₹1,00,000 వచ్చేవలసినటువంటి బాధ్యతల పరిస్థితి ఏంటి అనే విషయం మీద ఈ యొక్క పరిణామం పోరాటం చేస్తున్నాం. కాబట్టి మీరు తప్పకుండా ఇందులో భాగస్వామ్యం ఉండి నా నెంబర్కి కాల్ చేసి మీ పేరుని నమోదు చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.